This conference will now be recorded. Hello friends, good evening అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో ఒక చిన్న టాపిక్ తీసుకుందామండి. ఎందుకంటే ఇంకా మీరు చాలా మంది ప్రాక్టీస్ చేయాల్సింది ఉంది కాబట్టి వెరీ వెరీ చిన్న టాపిక్. ఆ టాపిక్ ఏంటంటే మీకు సో హౌ డూ యూ మేనేజ్ మల్టిపుల్ క్లస్టర్స్. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మీకు ఏమవుతుందంటే మల్టిపుల్ క్లస్టర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది మీకు. ఓకే, మల్టిపుల్ క్లస్టర్స్ ఉన్నప్పుడు సపరేట్ గా క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్స్ అని పెట్టుకోవడం కష్టం అయిపోద్ది. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక మల్టిపుల్ క్లస్టర్స్ ని మనం ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి. అందుకోసం నేను ఏం చేస్తానంటే మీకు ఒక K3s వాడి ఒక మల్టిపుల్ క్లస్టర్స్ డిప్లాయ్ చేస్తానండి. ఒక 3 T2 మీడియం సర్వర్స్ ఒక 3 తీసుకుంటాను మీకు. నేను ఒక 3 సర్వర్లు కావాలి. అయితే టు బి ఆన్ ద సేఫర్ సైడ్ మనకి K3s వాడినప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, లెట్ మీ కమ్ డౌన్ అండ్ RKE అండ్ RKEకి వస్తాను. ఇక్కడ RKE కని వచ్చినప్పుడు మీకు ఇక్కడ K3s క్లస్టర్ క్రియేషన్ ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం మీకు. సో క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనకేం కావాలంటే మీకు K3s క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో కంపల్సరీగా మీకు డాకర్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి మీకు ఎలా ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మా క్లస్టర్ ఇన్స్టాల్. లెట్స్ డిప్లాయ్ 3 సర్వర్స్ ఇక్కడ. ఓకే, ఒక 3 ఉబుంటూ సర్వర్స్ డిప్లాయ్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి జనరల్ ఉబుంటూ T2 మీడియం తీసుకోండి. నేను రెగ్యులర్ గా వాడే టెంప్లెట్ ఒకటి ఉంటుంది మీకు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నాకు 3 మెషిన్లు కావాలంటాను మీకు. సో ఒక్కొక్క దాంట్లో 10 GB సరిపోద్ది నా ఉద్దేశం. K3sగా 10 GB తీసుకుంటానులేండి. సరే, సారీ, నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 3 అండి, సారీ. సరే, నేను ఏం చేస్తాను, కిందకు వస్తాను. కిందకంతా కూడా ఇదంతా ఫైన్. కాకపోతే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే లెట్స్ గివ్ T2 మీడియం ఇలా ఇస్తాను. ఇక్కడికి వచ్చి పేరు కూడా ఏమి ఇద్దామంటే మీకు ఇలా ఇచ్చి, అంటే మీరు క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడే మీకు దాని కింద ఏమవుద్దంటే కిందకు వచ్చినప్పుడు ఇలా కర్ల్ https get.docker.com bash అని వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇలా ఒక 3 సర్వర్ లాంచ్ చేద్దాం. ఇక్కడ 3 సర్వర్లు లాంచ్ చేసినప్పుడు ఆబ్వియస్ గా అదంతా కూడా రావడానికి కొంచెం టైం పడుతుంది మీకు, మీరు చూసినట్లయితే. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే మనకి ఈ సర్వర్లు వచ్చినాక ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి నేను ఏంటంటే K3s క్లస్టర్ అనేది మీకు కాన్ఫిగర్ చేయాలి బై ద వే మీకు. ఓకే, K3s క్లస్టర్ ని డిప్లాయ్ అయిందా లేదా చూడాలి మీకు. సో దానికోసం స్టెప్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చారనుకోండి, మనకి వెరీ సింపుల్. మనం మల్టిప్లై ఒక్కొక్క సర్వర్ ఒక క్లస్టర్ గా వాడుకుంటాం. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఈ కమాండ్ వాడచ్చు అనమాట మీకు. కాపీ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, క్లస్టర్స్ అని చూసినప్పుడు మనకి దీని పేరేంటి, ఇక్కడ మీకు 3 క్లస్టర్లు తీసుకుంటానండి నేను. 3 క్లస్టర్లు తీసుకోవడం అంటే
ఇమాజిన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ K3S1 K3S2 K3S3 అందాం. సో తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను, కంట్రోల్ హెచ్ అని చెప్పి K8SB26.xyz అని చెప్పి సారీ ఇలా తీసుకుందాం మీకు. సో ఇక్కడ ఈ మాస్టర్ ఇదేం అవసరం లేదండి. ఇలా తీసుకుందాం మనకి. ఓకే, సో మూడిట్లో కూడా ఇది రన్ చేస్తే 3 క్లస్టర్లు క్రియేట్ అవుతాయి అనమాట. క్యూబ్ కాన్ఫిగ్ వచ్చి ఇక్కడ ఉంటుంది. సరే సలని క్రియేట్ అయినాయా, ఇక్కడికి వద్దాం మనకి. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి K3S నోడ్ కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే క్లస్టర్ అని ఇచ్చి ఉండాల్సింది యాక్చువల్గా. క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3. ఓకే, ఒక్కొక్క దానికి అయితే డిఎన్ఎస్కి వద్దామండి. డిఎన్ఎస్కి వచ్చి మనం ఇట్లా ఉన్నాం కదా, K3S1 K3S2 K3S3 అని చెప్పి మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో లెట్ మీ కమ్ హియర్. ఓకే, ఇక్కడ ఉందా మనకి. సో లెట్ మీ సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను లేకపోతే ఇదే ఇక్కడే చేద్దాం. లెట్స్ డూ వన్ థింగ్. AWS B56 ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ లైక్ దిస్. కిందకి వచ్చి K3S1 అని చెప్పి IP అడ్రస్ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే ఇలా ఇద్దాం. ఓకే ఫైన్. సో కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏముంది మీకు, మీరు చూస్తే మీకు ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, కంట్రోల్ హెచ్ అని చెప్పి నేను సో రీప్లేస్ ఆల్ అంటాను మీకు. ఓకే, 56 K3S3 సరే. సో లెట్స్ లాగిన్ టు ద సర్వర్. ఫస్ట్ దానికి లాగిన్ వేస్తానండి మీకు. ఓకే, ఫస్ట్ దానికి లాగిన్ చేసి ఓకే గుడ్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ వచ్చి డాకర్ పిఎస్ అంటే ఇన్స్టాల్ అయింది. ఓకే, సో ఫస్ట్ దాంట్లో నేను ఏం చేస్తాను, ఇది తీసుకొచ్చి మీకు ఫస్ట్ నేను ఇచ్చేస్తాను, చూద్దాం ఏమవుతుందో మీకు. ఇక్కడికి వచ్చి ఓకే గుడ్. సో నేను ఏం చేస్తాను, kubectl గెట్ నోడ్స్ అన్నా అనుకోండి, ఇది వచ్చిందనమాట. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నానో డాట్ క్యూబ్ కాన్ఫిగ్ అంటే ఇక్కడ మీరు చూస్తే దేనికి వెళ్తుందంటే 127కి వెళ్తుందండి.
కానీ మనం ఏం చెప్పాము డిఫాల్ట్ గా, కానీ మనం దీనికి వెళ్ళాలని చెప్పి. సో కాబట్టి K3S1 అని చెప్పి ఇలా ఇచ్చి నేను మళ్ళీ kubectl గెట్ నోట్స్ అని పనిచేస్తుంది అనమాట. ఓకే గుడ్. సరే రెండో సర్వర్కి వద్దాం మనం. ఓకే గుడ్. అలాగే థర్డ్ సర్వర్ ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి మూడో సర్వర్ కి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇలా ఇద్దాం. సరే నేనేం చేస్తాను, మీకు ఈ పైన ఓకే. సో మీకు ఓకే. సో ఒక డౌట్ ఏంటంటే 173 171. ఓకే, ఇది K2S. ఓకే ఫైన్. సో మూడో దానికి వద్దాం మీకు. ఓకే గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మనం నాకు ఇక 3 సర్వర్లు ఉన్నాయి కదా, నేను ఒక సర్వర్ నుంచే ఇప్పుడు ఇండివిజువల్ గా 3 క్లస్టర్స్ ఉన్నాయి, మూడిట్లో కూడా లాగిన్ చేయకుండా సెంట్రల్ గా ఒక దాని నుంచే చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ సర్వర్ నుంచి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి cd డాట్ క్యూబ్కి వచ్చినప్పుడు మనకి ఇట్లా ఉన్నాయి కదా, నేను ఏం చేస్తానంటే సిపి కాన్ఫిగ్ నుంచి K3S1 అంటాను మీకు. ఓకే. సో నౌ నేను K3S2 అని చెప్పి ఓపెన్ చేస్తానండి. K3S2 అని ఓపెన్ చేసి ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ తీసుకొస్తాను మీకు. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, మొత్తం ఇక్కడ కాపీ చేస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను అంటే K3S3 అంటాను మీకు.
సో కాబట్టి మీరు చూస్తే K3S1 2 3 నౌ ఈ మూడింటిని కూడా మనం మర్జ్ చేయొచ్చండి. ఈ మూడింటిని మనం మర్జ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ వచ్చినప్పుడు మీకు కోడ్ లో నేనేం చేస్తానంటే మీకు క్యూబ్ కాన్ఫిగ్ అంటుంది, అది ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ సో మనం ఏం చేయొచ్చు అంటే క్యూబ్ కాన్ఫిగ్ లో ఇక్కడికి వచ్చి ఇది చూడండి, మీకు క్యూబ్ కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ మీకు K3S1 K3S2 K3S3 అని చెప్పి అన్నీ చేసి మనం ఇక్కడ ఏం చేస్తాం మీకు ఓకే. సో మీకు మర్జ్డ్ కాన్ఫిగ్ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, మర్జ్ కాన్ఫిగ్ డాట్ YML కూడా ఇచ్చుకోవచ్చు, ఏదైనా లేకపోతే మర్జ్ కాన్ఫిగ్ అని ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ ట్రై టు లెట్స్ క్లోజ్ దిస్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చి ఇలా రన్ చేస్తానండి. ఓకే, సో క్యాట్ మర్జ్డ్ కాన్ఫిగ్ అంటే అన్ని కూడా వస్తాయి మీకు, అన్ని కూడా మర్జ్ అయి ఉండాలి. పైకుల్ అనుకోండి K3S3 అని చెప్పి మీకు ఒకటే కనిపిస్తుంది మీకు. సో K3S1 K3S2 K3S3 ఫ్లాటన్ అని చెప్పి అన్నప్పుడు ఒక నిమిషం ఒకటే వస్తుంది మీకు. క్యూబ్ కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకు ఓకే ఇలా వచ్చి K3S2 అండ్ K3S3. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు ఓకే ఇలా వచ్చింది. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, kubectl config view merge flatten అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, K3S1 వచ్చింది మీకు, K3S1 K3S2 K3S3 రావాల్సింది మీకు 3 కాంటెక్స్ట్లు రావాల్సింది ఒకటే వస్తుందండి మీకు. తప్పు ఎక్కడ జరిగింది మీకు, మేక్ షూర్ క్లస్టర్ నేమ్స్ అండ్ అడ్మిన్ నేమ్ ఆర్ అచ్చా ఐ టెల్ యూ. నేను K3S1 అన్నాం అనుకోండి, ఇక్కడ మనం క్లస్టర్ పేరు ఇది వేరే చేయాలి మీకు, ఇక్కడ మనం చేంజ్ చేయాలి మీకు, అవునా. సో క్లస్టర్ పేరు ఏమిద్దాం ఇక్కడ మీకు, మీరు చూసినట్లయితే K3S1 క్లస్టర్ అన్నా, K3S1 క్లస్టర్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, K3S అడ్మిన్, ఆ తర్వాత కాంటెక్స్ట్ నేమ్ వచ్చి కాంటెక్స్ట్. సో అదే కరెంట్ కాంటెక్స్ట్ కూడా కావాలి, అది ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. సో వచ్చి K3S1 కాంటెక్స్ట్. ఓకేనా, రైట్, కంట్రోల్ O ఎంటర్ కంట్రోల్ X. సో K3S2 అని వచ్చినాక మనకి
K3S2 క్లస్టర్ అని చెప్పి ఇక్కడికి ఏం చేస్తాను మీకు కాంటెక్స్ట్. ఓకే, ఇక్కడ కూడా చేంజ్ చేయాలనుకుంటానండి మీకు. సరే ఒక్క నిమిషం, ఇక్కడ మర్చిపోయాం మనం. సరే ఓకే, ఇప్పుడు ట్రై చేద్దామండి. మనకి ఇంతకు ముందు చేసిన విధంగా ఉంది కదా. ఇప్పుడు చెక్ చేసాం అనుకోండి, మీకు డిఫరెంట్ ఉండాలి. K31 కరెంట్ కాంటాక్ట్స్ వచ్చి K31S ఉంది, బట్ అన్ని కూడా 3 కనిపిస్తున్నాయి చూడండి. సో పైకి వచ్చి అన్ని మర్జ్ అయి ఉండాలి మీకు, 2, 3 అన్ని వచ్చినాయి చూడండి మీకు. ఓకే, అయితే మనం ఒక టూల్ యూజ్ చేస్తాం విచ్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ యూజర్ సో wget అని చెప్పి నేను క్యూబ్ సిటిఎక్స్ అని చూసారా, గిట్ హబ్ క్యూబ్ సిటిఎక్స్ అంటాను. ఇక్కడికి వద్దాం. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యూబ్ సిటిఎక్స్ ఉంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్. ఫస్ట్ నేను ఏం చేయాలంటే క్యాట్ అని చెప్పి /root.cube ఇది కదా, ఇది నాకు కావాల్సింది. సో మనం ఏం చేస్తాం, దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను, క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ చేస్తాను మనకి. సో నేను ఏం చేస్తాను, ఎక్స్పోర్ట్ కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఇద్దాం మనం. ఇట్లా ఇచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్యూబ్ సిటిఎక్స్ అన్నాను అనుకోండి, మీకేమో ఇది చూడండి, మీకు క్యూబ్ సిటిఎక్స్ అంటే 3 కాంటెక్స్ట్లు వస్తుంది. సరే నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్యూ ఎలియాస్ KU is equal to cube CTL అంటాను మీకు. సరే KU క్లస్టర్ -info అన్నాం అనుకోండి మీకు. వాట్ KU get nodes అన్నాం. ఇట్లా రాకూడదండి, ఇట్లా పాస్వర్డ్స్ ఇవన్నీ అడిగిందంటే మాత్రం సరిగ్గా చేయలేదని. ఓకే, క్యూబ్ సిటిఎక్స్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇమాజిన్ K3S కాంటెక్స్ట్ కి వచ్చాను అనుకోండి మీకు. సో KU get nodes అంటే ఇట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడగకూడదు యాక్చువల్గా. మీకు అడిగిందంటే ప్రాబ్లం ఏదో ఉన్నట్టు యాక్చువల్గా. నేను ఏం చేస్తాను, nano.cube మర్జ్ కాన్ఫిగ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, K3S క్లస్టర్ ఇవన్నీ తీసుకున్నాం, బాగానే ఉంది. కిందకు వస్తే యూజర్ వచ్చి
ఐ థింక్ ఇక్కడ తప్పు అనుకుంటా యాక్చువల్గా. నేను ఏం చేయొచ్చు అంటే దేని దానికి సపరేట్ ఇవ్వచ్చు కాబట్టి డిఫాల్ట్ అని ఇద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చి నేను క్యూబ్ సిటిఎక్స్ అన్నప్పుడు నేను ఇలా వచ్చాను అనుకోండి, మీకు కేయు గెట్ నోట్స్ అంటే ఇంత నార్మల్గా అయితే మనకి మర్జ్ చేసేటప్పుడు పని చేయాలి. ఒక పని చేస్తాను ఆగండి. సిడి ఇక్కడ వెరిఫై చేశాను అనుకోండి. ఇక్కడ ఏం చేస్తుంది మీకు, make sure cluster names and admin name are different cluster, copy kubeconfig files, this one. Yeah, ఇది పని చేయాలి యాక్చువల్ గా మీకు. why సో rm-rf అని చెప్పి మర్జ్ తీద్దాం. నేను ఇలా వస్తానండి. సో నేమ్ వచ్చి K3s, క్లస్టర్ పేరు అలా ఇచ్చాం. కిందకు వచ్చినప్పుడు యూజర్ వచ్చి మనకి ఏముంది ఇక్కడ, నేను ఇక్కడ కింద ఇది ఒకటి ఉంది. మళ్ళీ ఒక్క నిమిషం ఆగండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఏం చేస్తుండాలంటే ఇక్కడ కింద కూడా మీరు చూస్తే అంటే యూజర్ ఉంది కదా, ఇద్దాం. సరే, లెట్స్ ఓకే ఫైన్. సో క్యూబ్ సిటిఎక్స్ అని ఇచ్చాం అనుకోండి, ఇట్లా వస్తుంది మీకు. కేయు గెట్ నోడ్స్ అంటే ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడ. సో కేయు క్లస్టర్ హైఫన్ ఇన్ఫో అన్నాం అనుకోండి, మీకు ఇప్పుడు ఇదేం చూపిస్తుంది చూడండి, K3s1 అని చూపిస్తుంది. సో నేను ఏం చేస్తాను, క్యూబ్ సిటిఎక్స్ లోకి వచ్చి సెకండ్ క్లస్టర్కి వద్దాం. మనం వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ కేయు క్లస్టర్ ఇన్ఫో అన్నాం అనుకోండి, మీకు ఇది చూసారా K3s2కి వస్తుంది మీకు. సో అలాగే మనం ఏం చేద్దాం, K3 కాంటెక్స్ట్కి వచ్చాను అనుకోండి మీకు. సో నేను ఏం చేస్తాను, కేయు క్రియేట్ డిప్లాయ్ app1 ఆర్ app3 అని ఇస్తాను. హైఫన్ ఇమేజ్ nginx లేటెస్ట్ అని ఇస్తాను. లేకపోతే సింపుల్ గా ఓపెన్ చేద్దాం, cluster3 అని ఇచ్చేసి సో అని ఇస్తాను. సో క్యూబ్ సిటిఎక్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, మారుద్దాం. మళ్ళీ ఈసారి ఇక్కడికి వచ్చి cluster2 అంటానండి మీకు. ఓకే గుడ్. సో కేయు గెట్ పిఓ అంటే మీకు cluster1 లో రన్ అవుతుంది. నేను ఏం చేస్తాను మీకు, క్లస్టర్ హైఫన్ ఇన్వో అంటే ఫస్ట్ క్లస్టర్ చూద్దాం. ఫస్ట్ క్లాస్ లో రన్ అవుతుందండి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి మనకి క్యూబ్ సిటిఎక్స్, సో ఇక్కడికి వచ్చి cluster2 బాగానే ఉంది, కేయు గెట్ పాడ్స్ అంటాను. ఇలా 3 ఇచ్చామనుకోండి, cluster2 చేంజ్ cluster2కి వచ్చింది చూడండి.
సో మళ్ళీ ఇంకా ఫైనల్ గా క్లస్టర్ 1 అన్నమాట మీకు, క్లస్టర్ 3 అన్నమాట మీకు. ఇలా ఇచ్చాం అనుకోండి క్లస్టర్ 3. ఈ విధంగా మీరు చూస్తే ఎలాగా క్యాట్ డాట్ క్యూబ్ అని ఇచ్చి మనం క్యాట్ ఇలా చూస్తే ఇలా ఉంటుంది అనమాట మీకు. అంటే మల్టిపుల్ క్యూబ్ కాన్ఫిగ్స్ ఫైల్స్ ని మనం ఏం చేయొచ్చు, ఇలా మర్జ్ చేసి ఒకే క్యూబ్ కాన్ఫిగ్ వాడుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ వచ్చి క్యూబ్ సిటిఎక్స్ అని ఇచ్చామంటే మీకు ఇలా వచ్చింది. సో నేను ఇంకా ఏం చేయొచ్చు మీకు, ఇట్లా మూవ్ చేస్తానండి మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి సిటిఎక్స్ అన్నాం అనుకోండి. సో సిటిఎక్స్ అని ఇచ్చి మనం సింపుల్ గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీకు. ఇలాగా మీకు మల్టిపుల్ క్యూబ్ కాన్ఫిగ్స్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఒకే దాంతో ఇలా మర్జ్ చేసుకోవచ్చు మీకు. ఓకే, సో ఇదండి. మీరు చూసినట్లయితే మీకు ఒక షార్ట్ సెషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ 2 వీడియోస్ లో ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయలేదు. సో కాబట్టి సాటర్డే సండే మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తారు అనుకోండి, మల్టిపుల్ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్స్ ఎలా మేనేజ్ చేయాలని చెప్పి మీరు చూడొచ్చు. అండ్ మండే నుంచి మనం ఏం చేస్తామంటే రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ గురించి మనం డీటెయిల్ గా మనం మాట్లాడదాం. అదొక 2 days పడుతుంది మీకు, మనం డిస్కస్ చేద్దాం మీకు. ఓకే, సో అలాగే క్యూబ్ ఎన్ఎస్ కూడా ఉంది మీకు, మీరు చూసారు అనుకోండి. సో యూజర్ లోకల్ బిన్ అని చెప్పి మీకు ఆల్రెడీ చూపించాను, బట్ ఎనీవే అవకాశం ఉంది కాబట్టి క్యూబ్ ఎన్ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాపీ లింక్ అని చెప్పి నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ అంటే మల్టిపుల్ నేమ్ స్పేసెస్. ఓకే గుడ్. సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే క్యూబ్ ఎన్ఎస్ ని కాస్త సో ఎన్ఎస్ గా తీసుకెళ్తాను. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఎన్ఎస్ అన్నాం అనుకోండి, మీకు నేమ్ స్పేసెస్ ఉంటాయి. ఒకళ్ళు చేంజ్ చేయాలనుకోండి క్యూ దీంతో ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీకు, ఇలా మీకు బేసిక్ గా. ఓకే, ఇలా మీకు వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఒకటి వచ్చి క్యూబ్ సిటిఎక్స్, మీకు బిట్వీన్ ద క్లస్టర్స్ అనేది మీరు చేంజ్ చేయాలంటే మాత్రం మీకు క్యూబ్ సిటిఎక్స్ ని యూజ్ చేసుకోవచ్చు అండి. మొత్తం మర్జ్ చేసి ఒక ఫైల్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. సో నేను ఏం చేస్తాను, క్యాట్ సో చేంజ్ క్లస్టర్ నేమ్ అని కూడా చేంజ్ చేయాలని చెప్తాను ఇక్కడ మీకు. సో ఇక్కడ వచ్చి జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టాం అనుకో, ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ మీకు. మీరు చూసినట్లయితే మల్టిపుల్ ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి ఇక్కడ ఇచ్చినానండి. మీరు యూజర్స్ ఈ 3 చేంజ్ చేయాలన్నమాట, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇదండి. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి మళ్ళీ మనకి 3 సర్వర్స్ అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసి నేను మొత్తం కూడా డిలీట్ చేస్తాను మీకు. టెర్మినేట్ అంటాను, టెర్మినేట్ అయిపోతాయి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం మీకు, మండే వచ్చి మీకు రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ గురించి చూస్తామండి. అక్కడి నుంచి మనం 2 రోజులు రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్, 2 రోజులు వచ్చి స్టోరేజ్ గురించి మాట్లాడతాము. నుంచి మనం కంటిన్యూస్ తీసుకెళ్దాం మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ క్వశ్చన్స్? ఆశా గారు, లైక్ ఇప్పుడు చెప్పండి. కాంటెక్స్ట్ ని నేమ్ స్పేస్ ని ఎలా డిఫరెంట్ గా చూడాల్సి వస్తుంది మనం రియల్ టైం? కాంటెక్స్ట్ అనేది ఇట్స్ ఏ క్లస్టర్ కదండి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇమాజిన్ ఇవి డిఫరెంట్ క్లస్టర్స్ యాక్చువల్ గా మీకు. సరే ఒక క్లస్టర్ తీసుకోండి, మీకు ఇందాక చూపించిన విధంగా నేనేం చేస్తాను, K3s1 క్లస్టర్ అంటున్నాను. నా క్లస్టర్ లో నేను చూపించిన విధంగా నేమ్ స్పేస్ నేను ఏమంటా, మీ వాయిస్ రావట్లేదు.
ఓకే, ఇక్కడ వినిపిస్తుంది కదండి, ఈ వాయిస్ వస్తుంది ఇక్కడ నుంచి. అవునండి. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా వేరే వేరే క్లస్టర్స్ అన్నమాట. ఓకే, మీరు చూసినట్లయితే ఇవి వేరే వేరే క్లస్టర్స్ మీరు గమనించినట్లయితే. సో కాబట్టి కాంటెక్స్ట్ అనేది ఏంటంటే వెన్ యూఆర్ డీలింగ్ విత్ ఎ డిఫరెంట్ క్లస్టర్. సో K3S2 క్లస్టర్ అంటాను, ఇది వచ్చి K3S3 క్లస్టర్ అంటాను. సో మీరు బిట్వీన్ ద క్లస్టర్స్ చేంజ్ చేయాలంటే కాంటెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి మీరు. ఒక దానిలో ఒక సర్వర్ ఒక దాని లోపల మీకు ఇచ్చే అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నారు, మీకు ఒకవేళ మారాలనుకోండి NS2కి క్యూబ్ NS అని చెప్పి NS2 అంటే దీనికి మారిపోతారు. అట్లా కాకుండా మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి చేంజ్ అవ్వాలనుకోండి ఫస్ట్ క్యూబ్ CTX అని చెప్పి దీనికి చేంజ్ అవ్వాలా, ఆ తర్వాత క్యూబ్ NS అని చెప్పి దీనికి చేంజ్ అవ్వాలా మీకు. సో మీకు నేమ్ స్పేస్ అనేది మీకు ఇన్సైడ్ ద క్లస్టర్ క్యూబ్ NS అనేది, కాంటెక్స్ట్ అనేది మల్టిపుల్ క్లస్టర్స్ ఉన్నప్పుడు క్లస్టర్ మధ్య చేంజ్ చేయడానికి మీకు. అర్థమైందా అండి? ఓకే, లైక్ ఇది రిసోర్సెస్ ని లిమిట్ చేయడానికి యూస్ చేస్తాము. లైక్ అర్థమైందా? సారీ నాకు వాయిస్ రావట్లేదు, అర్థమైందా? హలో, వాయిస్ వస్తుంది. బట్ మీకు అర్థమైందా అంటున్నా? అవునండి. ఓకే ఫైన్. బట్ ఇంకొక క్వశ్చన్ అండి, లైక్ ఇప్పుడు మనం క్లస్టర్ క్యూబ్ క్రియేట్ 3 క్రియేట్ చేసాం కదా, మూడిట్లో మనం రూట్ యూజర్ తోనే చేసాం. ఓకే, ఇన్ కేస్ నేను EC2 యూజర్ తో చేశాను అనుకోండి, అప్పుడు మర్జ్ చేసినప్పుడు ప్రాబ్లం రాదా? రూట్ యూజర్ తో పోవట్లేదు కదా మీకు అక్కడ సర్టిఫికేట్స్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అది మీ రూట్ యూజర్ పాస్వర్డ్ పనిచేయట్లేదు, సర్టిఫికేట్ జనరేట్ అయింది, ఆ సర్టిఫికేట్ వాడుకుంటుంది బ్యాక్ ఎండ్ లో కింద. కాబట్టి EC2 యూజర్ సంబంధమే లేదు అసలు. ఓకే, ఓకే, హ్యావ్ గుడ్ వీకెండ్ గైస్. మనం వచ్చి మండే ఈవినింగ్ కలుద్దాం 7 o'clock. ఓకే, గుడ్ నైట్ ఫోక్స్.